కాంగ్రెస్ నీచ సంస్కృతికి ఆ ఘట్టం నిలువుటద్దం. 43 ఏళ్ల టీడీపీ ఉజ్వల చరిత్ర గుణపాఠాలు పార్ట్ నెంబర్ 2. మొత్తం 294 మంది ఎమ్మెల్యేలలో మెజార్టీ 165 మంది ఎమ్మెల్యేలు ఎన్టీఆర్కు మద్దతుగా నిలిచిన సందర్భంలోనూ సంతకాల మోసానికి పాల్పడిన నాదెండ్ల భాస్కర్రావును ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి ఆనాటి గవర్నర్ ఆహ్వానించడం కాంగ్రెస్ పెద్దల దుర్మార్గ రాజకీయానికి నిలువెత్తు నిదర్శనం. ఆగస్టు 16, 1984న ముఖ్యమంత్రిగా నాదెండ్ల ప్రమాణ స్వీకారానికి గవర్నర్ బంగ్లాలోని దర్బార్ హాల్లో ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం 1:30 గంటలకు నాదెండ్లకు మద్దతుగా ఉన్న ఎమ్మెల్యేలు గవర్నర్ బంగ్లాకు చేరారు. 2:30 గంటలకు మెజార్టీ టీడీపీ మరియు మిత్రపక్షాలకు చెందిన 159 మంది ఎమ్మెల్యేలు ఎన్టీఆర్తో కలిసి గవర్నర్ బంగ్లాకు చేరుకున్నారు. ఎన్టీఆర్తో పాటు 159 మంది ఎమ్మెల్యేలను గవర్నర్ అరెస్ట్ చేపించారు. అరెస్ట్ అయిన ఎమ్మెల్యేలు అసెంబ్లీ మొత్తం సంఖ్యలో సగానికి పైన. 16 ఆగస్టు 1984 సాయంత్రం నాదెండ్ల చేత ముఖ్యమంత్రిగా గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు. గవర్నర్ రాజ్యాంగానికి కాకుండా కాంగ్రెస్కు తొత్తుగా వ్యవహరించిన ఘట్టం అది. అప్పటి పార్లమెంట్ సమావేశాలను కుదిపేసింది. మంచి నిర్ణయాలపైన ప్రజలను రెచ్చగొట్టిన కాంగ్రెస్ మునసబు కరణం పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేస్తూ 8/2/1984 కేబినెట్ తీర్మానించింది. అలాగే నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించాలనే ఉద్దేశంతో రిటైర్మెంట్ వయసు 58 ఏళ్ల నుండి 55 ఏళ్లకు తగ్గిస్తూ తీర్మానించడమైంది. 28/2/1984న 18,000 మందిని రిటైర్ చేయించారు. దీనితో అధికారులు ఎన్జీఓలను కాంగ్రెస్ రెచ్చగొట్టింది. 9/4/1984న సామాన్యులకు వైద్య సేవల మెరుగుదలకు ప్రభుత్వ డాక్టర్లు ప్రైవేట్ ప్రాక్టీస్ను రద్దు చేశారు. నార్ల వెంకటేశ్వరరావు కమిటీ సిఫార్సుల మేరకు రాష్ట్ర సాహిత్య సంగీత నాటక అకాడమీని రద్దు చేశారు. మంగళంపల్లి బాల మురళీకృష్ణ తీవ్ర నిరసన వ్యక్తపరిచారు. కాంగ్రెస్ పాలనలో అవినీతి పెచ్చుమీరిపోయింది. ఆ ప్రభావం కొత్తగా ఎన్నికైన కొందరు టీడీపీ ఎమ్మెల్యేలపైన పడింది. దీన్ని అదుపు చేయడానికి ఏసీబీకి చిక్కిన మంత్రి రామచంద్రరావును మంత్రివర్గం నుండి తొలగించారు. దీనితో టీడీపీ ఎమ్మెల్యేలు మంత్రులలో కొందరు భయాలకు లోనయ్యారు. వీరితో కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ రాజశేఖర రెడ్డి తదితరులు కుట్రలు చేశారు. కాశ్మీర్లో ఫరూక్ అబ్దుల్లా ప్రభుత్వాన్ని రద్దు చేసి 2/7/1984న జీఎం షాను ముఖ్యమంత్రిని చేసింది ఇందిరాగాంధీ. టీడీపీ ప్రభుత్వ ప్రథమ వార్షికోత్సవ సభలో 9/1/1984న ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ అనుకూల నినాదాలతో ఎన్టీఆర్పై హత్యా ప్రయత్నం చేశారు. ఎన్టీఆర్ ప్రవేశంతో ప్రతిపక్షాలు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న కాంక్లేవులకు ప్రజాదరణ పెరిగింది. అలాగే దేశవ్యాప్తంగా ఎన్టీఆర్కు పెరుగుతున్న ప్రతిష్టను ఇందిరాగాంధీ కూడా సహించలేకపోయింది. టీడీపీ ప్రభుత్వ రద్దుకు కుట్రలు చేశారు. 12/7/1984న ఢిల్లీ విజ్ఞాన్ భవన్లో నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్, ప్లానింగ్ కమిషన్ మరియు ముఖ్యమంత్రుల సమావేశం ప్రధాని ఇందిరాగాంధీ అధ్యక్షతన జరిగింది. ఇందులో తొలుత ప్రసంగించే అవకాశం వచ్చిన ఎన్టీఆర్ ఫరూక్ అబ్దుల్లా ప్రభుత్వ రద్దుపై నిరసన తెలిపారు. అప్రజాస్వామికంగా ఎన్టీఆర్ ప్రభుత్వ రద్దు, ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా ఎన్టీఆర్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, చేసిన సంస్కరణల వల్ల అత్యధిక ప్రజానీకంలో సానుకూలత పెరిగింది. కానీ కొన్ని సెక్షన్లలో ఎన్టీఆర్పై వ్యతిరేకత వచ్చింది. దీన్ని అతిగా అంచనా వేసిన ఇందిరాగాంధీ మరియు వైఎస్ రాజశేఖర రెడ్డి ముఠా కలప దొంగ రాములాల్ను ఏపీ గవర్నర్గా నియమించి అప్రజాస్వామికంగా ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని రద్దు చేసింది. తోలుబొమ్మ ప్రభుత్వాన్ని నియమించారు. కాంగ్రెస్ కుట్రలపై ప్రజా తిరుగుబాటు సమర్థవంతంగా సమన్వయం చేసిన చంద్రబాబు శ్రీమతి బసవతారకను ట్రీట్మెంట్ కోసం అమెరికాలో డాక్టర్ నోరి దత్తాత్రేయుడి పర్యవేక్షణలో చేర్చడమైంది. ఎన్టీఆర్ ఆమె కోసం 1/6/1984 అమెరికాకు వెళ్లారు. ఆ సందర్భంలో ఎన్టీఆర్కు జరిగిన రొటీన్ హెల్త్ చెకప్లో వారికి హార్ట్ ప్రాబ్లం ఉన్నట్టు డాక్టర్లు నిర్ధారించారు. ఎన్టీఆర్ హార్ట్ ఆపరేషన్ కోసం తిరిగి అమెరికాకు 23/7/1984న వెళ్లారు. కరువు సహాయం కోరే మిషతో 15/6/1984న ఆర్థిక శాఖ మంత్రి నాదెండ్ల భాస్కర్రావు ఢిల్లీ వెళ్ళి ప్రణబ్ ముఖర్జీని కలిశారు. ప్రణబ్ ముఖర్జీ డైరెక్షన్లో నాదెండ్ల ఇందిరాగాంధీని కలిశారు. ఇందిరాగాంధీ చెప్పిన మేరకు ముప్నార్ను కలిశారు. ఇక్కడ జరిగిన విషయాలు పివి నరసింహరావుకు చెప్పకూడదని చెప్పారు. వీరికి ఎన్టీఆర్ గుండె ఆపరేషన్కు జూలైలో అమెరికాకు వెళ్తారని తెలుసు. నెదురుమిల్లి జనార్దన్ రెడ్డి, వైఎస్ రాజశేఖర రెడ్డి, మదన్మోహన్ ఎప్పుడంటే అప్పుడు తరచూ గవర్నర్ను కలుస్తున్నారు. హూస్టన్ నగరంలోని టెక్సాస్ హార్ట్ ఇన్స్టిట్యూట్లో 18/7/1984న ఎన్టీఆర్కు హార్ట్ బైపాస్ సర్జరీ జరిగింది. జూలై 3వ వారంలో హైదరాబాద్లో మత కలహాలు సృష్టించారు. కర్ఫ్యూ విధించారు. మంత్రివర్గం నుండి నాదెండ్లను తొలగించవద్దని ఖాళీ పేపర్లపై శాసనసభ్యుల సంతకాన్ని సేకరించారు. సంతకాల కుట్రపై నాదెండ్లను చంద్రబాబు నిలదీశారు.
ఎన్టీఆర్కు విషయం తెలియజేశారు. 14 ఆగస్టు 1984 ఉదయం అనకాపల్లి ఎమ్మెల్యే రాజా కన్నబాబు తన కారులో అయ్యన్న పాత్రుడిని నాదెళ్ల ఇంటికి తీసుకువెళ్లారు. ఎన్టీఆర్ను ముఖ్యమంత్రిగా తొలగించబోతున్నామని చెప్పి పేపర్ ఇచ్చి సంతకం చేయమన్నారు. అయ్యన్న పాత్రుడు సంతకం చేయకుండా తిరస్కరించి జూబ్లీ హిల్స్లోని నాదెళ్ల ఇంటి నుంచి తిరిగి వచ్చేశారు. జరిగిన విషయాన్ని హోంమంత్రి హరిరామజోగి చెప్పగా అలాంటి సమాచారం ఇంటెలిజెన్స్ రిపోర్ట్లో లేదని అయ్యన్న పాత్రుడితో చెప్పి ఎందుకైనా మంచిది ఉపేంద్రకు చెప్పమని సలహా ఇచ్చారు. ఉపేంద్ర గారికి చెప్పగా ఆయన ఆశ్చర్యపోయాడట. ఎన్టీఆర్ అమెరికా నుండి డాక్టర్ల సలహా కాదని హైదరాబాద్కు 14 ఆగస్టు 1984 వచ్చేశారు. ఎన్టీఆర్తో చంద్రబాబు చర్చించారు. కేబినెట్ అత్యవసర సమావేశం యాబిట్స్ రెసిడెన్సీలో సాయంత్రం 5 గంటలకు జరిగింది. ఒక లేఖను గవర్నర్కు పంపారు. నాదెళ్లను మంత్రిగా తొలగించవద్దని చెప్పి 91 మంది ఎమ్మెల్యేల దగ్గర తీసుకున్న సంతకాల పేపర్ కవర్ మార్చి ఎన్టీఆర్పై అవిశ్వాసం లెటర్ కొత్తగా తయారు చేసి 91 మంది ఎమ్మెల్యేల సంతకాలను జత చేసి మోసం చేశారు. దాన్ని కాంగ్రెస్ నేతల సహకారంతో గవర్నర్ రామ్లాల్కు చేర్చారు. చంద్రబాబు వేగంగా స్పందించి ఎమ్మెల్యేలకు ఫోన్లు చేయించి వారిని ఎన్టీఆర్ నివాసానికి రప్పించారు. ప్రత్యేక బస్సుల్లో రామకృష్ణ స్టూడియోకు చేర్చారు. చిత్తూరు జిల్లా పరిషత్ ఎన్నికల అనుభవం జోడించి చంద్రబాబు ఎమ్మెల్యేల క్యాంప్ నిర్వహించారు. ఎన్టీఆర్కు మద్దతుగా 168 మంది ఎమ్మెల్యేలను మెరుపు వేగంతో చంద్రబాబు కూడగట్టారు. 15 ఆగస్టు 1984 ఉదయం 7 గంటలకే కాంగ్రెస్ నేతలు గవర్నర్ రామ్లాల్ను కలిశారు. ఉదయం 8 గంటలకు నాదెండ్ల గవర్నర్కు ఎన్టీఆర్పై అవిశ్వాసం తప్పుడు లేఖను సమర్పించారు. నాదెండ్ల గవర్నర్ బంగ్లాలో ఉండగానే ఏపీసీసీ అధ్యక్షుడు వైఎస్ రాజశేఖర రెడ్డి అసెంబ్లీలో కాంగ్రెస్ పక్ష నేత ఏ మదన్మోహన్ గవర్నర్ ఆఫీస్కు చేరారు. విశ్వాస పరీక్షకు ఆగస్టు 18న అసెంబ్లీని సమావేశపరచమని ఎన్టీఆర్ గవర్నర్ రామ్లాల్ను ఆగస్టు 15న కోరారు. కాంగ్రెస్ నాదెళ్లకు మద్దతు బహిరంగంగా ప్రకటించింది. 163 మంది ఎమ్మెల్యేలతో ఎన్టీఆర్ గవర్నర్ బంగ్లాకు పెరేడ్ చేశారు. ఆగస్టు 15 రాత్రి ఇందిరాగాంధీ వ్యక్తిగత కార్యదర్శి ఆర్కే ధావన్ గవర్నర్కు ఫోన్ చేసి ఎన్టీఆర్ను బర్తరఫ్ చేసి నాదెళ్లను ముఖ్యమంత్రిని చేయమని ఆదేశించారని వెంగళరావు ద్వారా తెలిసింది. కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ జీకే ముప్నార్ ఆగస్టు 16న హైదరాబాద్ చేరారు. ఉదయం 11:30 గంటలకు గవర్నర్ను కలిశారు. వెంటనే రాజీనామా చేయమని ఎన్టీఆర్కు గవర్నర్ లేఖ పంపారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయమని నాదెళ్లకు గవర్నర్ మరో లేఖ పంపారు. అలా ప్రజాస్వామ్యానికి కాంగ్రెస్ గొంతు కోసింది. ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి 140 మంది టీడీపీ ఎమ్మెల్యేలు మరియు 19 మంది మిత్రపక్షాల ఎమ్మెల్యేలు మొత్తం 165 మందిని ఎన్టీఆర్ విలేకరుల ద్వారా దేశానికి చూపించారు. మొత్తం 294 మంది ఎమ్మెల్యేలో మెజారిటీ 165 మంది ఎమ్మెల్యేలు ఎన్టీఆర్కు మద్దతుగా నిలిచారు. అయినా 16 ఆగస్టు 1984న నాదెళ్లను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి గవర్నర్ బంగ్లాలోని దర్బార్ హాల్లో ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం 1:30 గంటలకు నాదెళ్లకు మద్దతుగా ఉన్న ఎమ్మెల్యేలు గవర్నర్ బంగ్లాకు చేరారు. 2:30 గంటలకు మెజారిటీ టీడీపీ మరియు మిత్రపక్షాలకు చెందిన 159 మంది ఎమ్మెల్యేలు ఎన్టీఆర్తో కలిసి గవర్నర్ బంగ్లాకు చేరుకున్నారు. ఎన్టీఆర్తో పాటు 159 మంది ఎమ్మెల్యేలను గవర్నర్ అరెస్ట్ చేపించారు. అరెస్ట్ అయిన ఎమ్మెల్యేలు అసెంబ్లీ మొత్తం సంఖ్యలో సగానికి పైగా ఉన్నారు. 16 ఆగస్టు 1984 సాయంత్రం గవర్నర్ నాదెళ్ల చేత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు. గవర్నర్ రాజ్యాంగానికి కాకుండా కాంగ్రెస్కు తొత్తుగా వ్యవహరించారు. ఈ అక్రమ చర్యలు పార్లమెంట్ సమావేశాన్ని కుదిపివేశాయి. ప్రజా తిరుగుబాటుపై పోలీసుల కాల్పులు, కాంగ్రెస్ కుట్రలు, రామ్లాల్ దుశ్చర్యపై తెలుగు జాతిలో ఆగ్రహ జ్వాలలు ఎగిసిపడ్డాయి. రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు, సభలు, ఆందోళనలు తారాస్థాయికి చేరాయి. అనంతపురం జిల్లా కొత్తజేరులో నిరసనకారులపై పోలీసులు జరిపిన కాల్పుల్లో 2 పౌరులు చనిపోయారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఉద్యమంలో 27 మంది చంపబడ్డారు. 100 మందికి పైగా క్షతగాత్రులయ్యారు. రాష్ట్రమంతా స్తంభించిపోయింది. విద్రోహ ఎమ్మెల్యేలు బయట తిరగలేని స్థితి కల్పించారు ప్రజాస్వామ్య ఉద్యమకారులు. 21 ఆగస్టు 1984న జరిగిన రాష్ట్ర బంద్ సంపూర్ణంగా విజయవంతమైంది. అది వైఎస్ రాజశేఖర రెడ్డి నీచ చరిత్ర. వెన్నుపోటుకి కుట్ర రాజకీయాలకి పెట్టింది పేరు వైఎస్ రాజశేఖర రెడ్డి. కొడుకు జగన్ రెడ్డి శుద్ధపూసకాలు కబుర్లు చెబుతూ ఉంటాడు. ఇవాళకి ప్రజలు నమ్మించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. రాజశేఖర రెడ్డి ఎప్పుడు రాజశేఖర రెడ్డి చేసేది కుట్ర రాజకీయాలే, హత్య రాజకీయాలే. అది తెలియని యువతకి కొటేషన్ రూపంలో నిత్యం అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు.